నువ్వు విధి విధానాలు లేకుండా కనీసం నీ తండ్రిని చూసి కూడా కొంత నేర్చుకోకుండా నువ్వు పరిపాలన చేసిన నీకు, రౌడీజం చేసిన నీకు స్థానిక సంస్థలు ఓట్లేస్తారని ఎక్కడ ఉందా? మళ్ళీ తిరిగి నీకు 2029లో రాజ్యాన్ని అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంగా జోలికి అసలు ఎవడ రాకూడదు. అంతే. అంటే ప్రజలు అటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటే రావణ కష్టం జరిగితే మాత్రం నా పుట్టడికి నీ పుట్టడికి ఏం అవసరం? అవును, అంతే కదా. చంద్రబాబు నాయుడుకి ఏమైనా దొరదా? పవన్ కళ్యాణ్కి ఏమైనా దొరదా? మోడీ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 గంటల సేపు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన టైం ఎంతండి? 10:30 కొత్తలు 1 పోవాలా. అంతే, టైం టు టైం. అది వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నాడు, ఎంతసేపు మాట్లాడాడు? మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి, కేంద్రానికి ఇచ్చినటువంటి మొత్తం కూడా ఎన్ని చెప్పాడు? అవును, ఎంత కోఆపరేట్ చేస్తానని చెప్పాడు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్? ఇదంతా కూటమి వల్లే జరుగుతుందంటారా? ఖచ్చితంగా కూటమి వల్లే జరుగుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక కేటాయింపులు తెలుగుదేశం పార్టీకి అత్యధికమైనటువంటి బలం ఇందులో ఉన్నమాట వాస్తవం. ఎవరు కాదంటానికి వెళ్ళలేదు. 75%, 70% మాకుంటే 20%, 25% పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇంకో 5%, 10% బిజీకి ఉన్నమాట వాస్తవం. కానీ కూటమిగానే ప్రయాణం చేస్తే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందువలన ఈ రాష్ట్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉంటే ఇక్కడి నుంచి మనకు కావాల్సిన వాళ్ళని అడగటానికి, కానీ వాళ్ళకి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు మనకు అవసరం పార్లమెంట్ సభ్యులు అనేటువంటి దృక్పథంతో కానీ ఒక బ్రహ్మాండంగా నాయకత్వం వహించి అందరినీ కలుపుకొని స్టేట్ మొత్తం డెవలప్మెంట్ చేస్తారు, ఇక్కడ విశేషణ లేదు అనేటువంటి భావాన్ని, ఒక రాజధాని అని మిన్నగా కట్టి తెరతాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు కానీ, పరిస్థితులు కానీ, ఇట్లాంటి ఇప్పుడు ఓపెన్ అయ్యేటువంటి అన్నీ చూసినప్పుడు కానీ ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం, అభిమానం, ఆశ్చర్యకరమైన పరిస్థితులే మనకి వాళ్ళ అదనపు బడ్జెట్ని కేంద్రం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వటానికి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్తున్నాడు, ఇటువంటి నాయకుడు ఇక్కడ ఉండాలా, ఇంకా 10 సంవత్సరాల కాలం పాటు మోడీ గారు అక్కడ ఉండాలన్నాడు. నిన్న కూడా మీరు విన్నారో లేదు, దాంట్లో మన మీటింగ్లు చెప్పినప్పుడు ఇంకా 15 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలని చెప్తా ఉన్నాడు. వెనకమాలాలు ఎవరు ఏమి కోరుకున్నా అభిమానం ఉంటుంది, కోరుకుంటాం. కానీ ఆయనకు ఆ పరిస్థితులు, ప్రభావాలు తెలుసుకున్న తర్వాత ఆ చాకచక్యము, ఆయనకున్నటువంటి బుర్ర, ఆ విజను, వాటన్నింటిని కూడా ఇతను ఇప్పుడు రాజకీయ పార్టీలో రాముందు కంటే కూటమిని కలిసిన తర్వాత ఎక్కువగా ఆయన అర్థం చేసుకొని ఏ కాడికి కలుపుకొని పోతున్నారు. సలహా సంప్రదింపులు ఉంటే, పొరపాట్లు ఉంటే మాట్లాడుకుంటారండి.